అవును నితిన్ గారు, మనం ఇప్పుడు బిజినెస్ సెటప్ సిరీస్ గురించి మాట్లాడుతున్నాం కదా. అవును అశోక్. సో సోల్ ప్రొప్రైటర్ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే నాకు ఏ రిక్వైర్మెంట్స్ కావాలి, నేను ఏ కంపెనీస్ ఫాలో అవ్వాలి? ఓకే అశోక్, ఇక్కడ ఏంటంటే సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు, ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. ఏపీ తెలంగాణలో జస్ట్ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఒకే ఒక సర్టిఫికెట్, దాంతో మీకు ఎంతమంది లేబర్ పనిచేస్తున్నారు ఏంటి అని మెన్షన్ చేసుకొని ఒక సింగిల్ సర్టిఫికెట్తో సోల్ ప్రొప్రైటర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. దీన్ని మీరు మీ సేవలో కానీ లేకపోతే ఆన్లైన్లో కానీ మీరు ఓన్గా తీసుకోవచ్చు. లెస్ దెన్ 500 రూపీస్ కంటే ఎక్కువ ఖర్చు పట్టదు దీనికి. దీని తర్వాత ఎంఎస్ఎంఈ అనే సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాలి. మీరు ఏ ఊర్లో అయితే ఉంటారో ఆ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి ఒక ట్రేడ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. దీంతో పాటు ఒకవేళ మీ టర్న్ ఓవర్ 20 lakhs కంటే ఎక్కువ దాటితే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 20 lakhs కంటే ఎక్కువ దాటితే సర్వీసెస్, లేకపోతే మామూలు గూడ్స్ అమ్మేటువంటి 40 lakhs కంటే ఎక్కువ దాటితే మీరు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కూడా కంపల్సరీ. దీంతో పాటు ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది సంవత్సరానికి 1250 కానీ 2500 కానీ కట్టాలన్నమాట. వీటితో పాటు మీరు ప్రతిరోజు అటెండెన్స్ రిజిస్టర్ మెయింటైన్ చేయాలి. మీ ఇన్వాయిసెస్, మీ బిల్స్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే మీ సోల్ ప్రొప్రైటర్షిప్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు.